నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలో అగ్రికల్చర్ ఏవో శ్రీహరి హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. నిందితుడు హరికృష్ణ కుటుంబంతో సహా సింగరాయకొండ రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. జూన్ 15న అగ్రికల్చర్ ఏవో శ్రీహరిని హత్య చేసి గుండెపోటుతో మరణించినట్టుగా కుటుంబ సభ్యులను నిందితుడు హరికృష్ణ నమ్మించాడు. ఈ నెల 6న ఏవో శ్రీహరి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాగా దర్యాప్తులో శ్రీహరిని హరికృష్ణ చంపినట్లుగా గుర్తించారు. కాగా పోలీసులు గాలిస్తున్న క్రమంలో హరికృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలో అగ్రికల్చర్ ఏవో శ్రీహరి హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. నిందితుడు హరికృష్ణ కుటుంబంతో సహా సింగరాయకొండ రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్రావు లైవ్ లో అందిస్తారు. వెంకట్రావు. విజయచంద్రిక, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో అగ్రికల్చర్ ఏవో శ్రీహరి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆయన బావమర్ది హరికృష్ణ కుటుంబంతో కలిసి ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఉదయం ఏదైతే నెల్లూరు నుంచి ప్రకాశం జిల్లా సింగరాయకొండకి రైల్లో వచ్చిన హరికృష్ణ ఆయన దాదాపు చాలాసేపు భార్యతో కలిసే అక్కడ ప్లాట్ఫారం మీద ఉన్నాడు. ఆ ప్లాట్ఫారం మీద మధ్యాహ్నం వరకు ఉన్న హరికృష్ణ ఒకసారిగా వేగంగా వెళుతున్న గూడ్స్ రైలు కింద భార్యతో పాటు కొడుకు కూతురు 5-6 ఏళ్ల వయసున్న కొడుకు కూతురుతో కలిసి ట్రైన్ కింద ఒకసారిగా దూకాడు. దీంతో నలుగురు కూడా అక్కడికక్కడే మరణించారు. నలుగురు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా అయితే కలకలం రేపింది. ప్రధానంగా చూస్తే గత నెల 15న బుచ్చిరెడ్డిపాలెం అగ్రికల్చర్ ఏవో శ్రీహరిని ఆయన బావమర్ది అయిన హరికృష్ణ పెంచలకోనకి తన కారులో తీసుకెళ్తాడు. అయితే కారులో తీసుకెళ్లిన తర్వాత సొంత బావనే హత్య చేసిన తర్వాత ఆయన్ని గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేశాడు ఈ హరికృష్ణ. దీని మీద అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఏదైతే శ్రీహరితో పాటు పనిచేస్తున్న వ్యవసాయ శాఖ సిబ్బంది ఆయన ఒంటి మీద గాయాలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ బుచ్చిరెడ్డిపాలెం సిఐ కానీ ఎస్ఐ కానీ ఆ ఫిర్యాదుని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియలు కూడా పూర్తి చేస్తారు. సాధారణంగా ఆయన అంత్యక్రియల్లో ఆయన్ని పోడ్చాల్సింది పోయి బాడీని కూడా కాల్పించే వ్యవహారం మొత్తం కూడా హరికృష్ణ వెనకుండి నడిపించాడు. ఆ తర్వాత ఏదైతే ఆయన భార్యకు శ్రీహరి మరణం మీద అనుమానం రావడంతో ఈ నెల 6న నెల్లూరు ఎస్పీకి మరోసారి ఫిర్యాదు చేశారు. తన భర్త మరణం మీద అనుమానాలు ఉన్నాయి, దర్యాప్తు చేయాలని చెప్పని ఆమె కోరిన నేపథ్యంలో నెల్లూరు ఎస్పీ సీరియస్గా తీసుకొని ఈ కేసుని దర్యాప్తు చేయించారు. దర్యాప్తులో సొంత బావమర్దే శ్రీహరిని హత్య చేయించాడని చెప్పని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇటు హరికృష్ణకి సహకరించిన 2 నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ప్రధాన నిందితుడు అయిన హరికృష్ణ గత కొద్ది రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. అయితే పోలీసులు గాలిస్తున్న క్రమంలో ఇటీవల ఆయన ఒక సెల్ఫీ వీడియో కూడా తీశాడు. తన ఆస్తులన్నీ, తన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ తన కుటుంబ సభ్యులకు పిల్లలకే చెందాలని చెప్పాడు. కానీ ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసుల గాలింపు తీవ్రతరం కావడంతో భార్య పిల్లలతో కలిసి ఈరోజు ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్కి వచ్చిన హరికృష్ణ ఒకసారిగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపితే ఈ కేసులో ప్రధానంగా ఈ కేసులో మొదట ఏదైతే వ్యవసాయ శాఖ సిబ్బంది సమాచారం ఇచ్చినా కానీ స్పందించని ఏదైతే నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం సిఐ ఎస్ఐని 2 కూడా విఆర్కి పంపించారు. ఆ స్టేషన్లో పనిచేస్తున్న 23 మంది సిబ్బందిని కూడా పలు స్టేషన్లకు బదిలీ చేశారు. దీంతో ఈ కేసు మొత్తం కూడా తీవ్ర కలకలం రేపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయచంద్రిక. ఓకే వెంకట్రావు, థ్యాంక్ యూ.